రమేషు, ఓ రమేషు, చెప్పే అన్న ఉన్నా ఉన్నావానే? ఉన్నా ఉన్నా. ఏంది ఇట్లా వచ్చినావు? ఏందా ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, పొలానికి మందు తక్కువైంది, యూరియా బత్త ఒక 2 బత్తాలు కావాలరా. అదేంది నీ పేరు మీద 2 బత్తాలు నేను ఆల్రెడీ మొన్న ఇచ్చిన కదా. అవి సరిపోలేదురా, చేతికి వచ్చే పంట ఎందుకు ఖరాబ్ చేసుకున్నాడు? అయ్యో నీకు ఒకటి చెప్తేనే, నీకు 2 బత్తాలు వచ్చినాయి, నీకు 2 బత్తాలు ఇచ్చిన, ఇంకా అవి కాకుండా ఎక్స్ట్రా 2 బత్తాలు కూడా ఇచ్చిన. నా చేతుల్లో సహాయం చేసిన. ఈ ఒక్కటి రాదురా. ఇంకోటి ఎట్లా అవుతారు? వేరు వేరు వాళ్ళ పేరు మీద వచ్చిన బత్తాలు నీకెట్లా అవుతా? నేను ఎట్లా అడ్జస్ట్మెంట్ అట్లా అడ్జస్ట్ చేయలేదు, వీళ్ళు స్టాక్ కూడా అయిపోయింది, అందుకే ఎవరు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒకటి కావాలి. అరే చేతికి వచ్చిన పంట గట్ల అంటావేంద్రా? అరే చేతికి బత్త అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అరే ఎట్లా అడ్జస్ట్మెంట్ రాదు? ఇగో నీకు ఒకటి చెప్తేనే చంద్ర, నా విషయం ఏంటంటే ఈసారి గవర్నమెంట్ నుంచి వచ్చే బత్తాలు స్టాక్ తక్కువ వచ్చినాయి. ఒక్కొక్కరు ఆధార్ కార్డు మీద 2 బత్తాలు వచ్చినాయి. ఆ 2 బత్తాలు ఇచ్చిన, ఇంకా ఎక్స్ట్రా 2 బత్తాలు కూడా నీకే ఇచ్చిన కదా. రైతే కానీ రేపు మాపో నా పంట అయిపోతుంది, దానికోసం ఎందుకు రా గొడవ? అరే నేను నాకు గొడవ నువ్వు పెడతాను, నేను పెడతాను ఏమన్నా? ఏ ఒకటి రాదురా. నీకు ఒక బత్తి ఇస్తే మరి వేడలు వచ్చిన అన్నాడు, నేనేం చేయాలి? అరే రమేష్ గట్ల అనకురా, చేతికి వచ్చే పంట అట్టిగా నా నోట్లో మను పడుతుంది రా. అరే నేనేం చేయలేను, నువ్వు నువ్వు గట్ల అనకురా, ఎట్లనో చేసేను ఒక్క బచ్చ ఇప్పిరా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నాకు నా దగ్గర ఏమి ఉండదు, పైన అధికారులు ఏం చెప్పి నీకు చేయాలి. అరే మనూరోనికి హెల్ప్ చేయకుంటే ఎట్లా నువ్వు? నీకు వెళ్ళిపోయి నేను జాబ్ కొడుకోవాలన్నా? అరే ఎప్పటికంతే రా రైతన్న, కష్టపడ్డా కూడా మీరు ఇస్తలేదేంద్రా? నువ్వు నా గురించి చేస్తాను పంట ఏమన్నా, నాకైతే నాదేమన్నా ఇల్లు. నువ్వు నా గురించి ఎందుకంటే నేను వేరే బత్తాలు ఎవరు వేరే పేరు మీద వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒక్కటి అడ్జస్ట్మెంట్ దండం పెడుతున్నావు, దండం పెడుతున్నా, తలకే ఖరాబ్ చేయకు. నాకు ఇప్పటికే పిసి అవుతుంది, స్టాక్ లేదు. ఇప్పుడు అందరు నాకు తల మీద కూర్చున్నా, నేనేం చేయాలి? బయట నుంచి స్టాక్ కళ్ళ ముంగట చెప్పు. చూసేది ఏం లేదు, నా చేతిలో లేదే. నన్ను ఏం చేయాలి? స్టాక్ లేదు, లోపల లేదు. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి? నన్ను ఒర్రియకు, దండం పెట్టుకుని అరే మళ్ళీ ఒరుతాడు. అరే నా పంట నాశనం అవుతుందిరా. నువ్వు నాకు తలకాయ నప్పు. అరే ఈరా ఏమనుకోకురా. అరే ఈరా నా ఇంట్లో ఉన్నాయి అన్న బత్తాలు, అక్కడ నుంచి రాని ఎట్లయితే ఆధార్ కార్డుకు 2 బత్తాలే వస్తాయి. రైతే రా, పంట ఎండిపోయింది అనుకో ఏం చేయాలి? చీడ పురుగు అవన్నీ పడితే ఏం చేయాలి? ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి రాని బత్తాలు ఏం చేయాలి? పంట ఖరాబ్ అవుతాయని బతిలాడితే మన ఊరోడైనా కూడా. అరే ఎంత బతిలాడినా ఇస్తలేడు. ఆడు చూస్తే పొలం కట్టుండే పురుగు పట్టి చేతికి వచ్చిన పంట ఇప్పుడు ఘోరం చేస్తాను ఇవ్వంటే ఒక్క బతి ఇస్తలేడు.